హాయ్ ఎవ్రీవన్, మా ఆయన ఇక గోరింటాకు తెచ్చిన వీడియో పెట్టినా కదా. ఇప్పుడైతే మిక్సీ పట్టిస్తున్నాను. మంచిగా ఆకులు అయితే సపరేట్ చేసి మిక్సీ జార్లో అయితే ఇక గోరింటాకు ఆకులు అయితే వేసేసి పెరుగు ఇంకా కొంచెం చింతపండు ఒకటి ఇంకా లెమన్ జ్యూస్ ఇంకా టమాటా వేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను. బాగా ఎర్రగా పండుతుంది అన్నమాట. ఇవన్నీ వేస్తే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మిక్సీ పట్టుకుంటారనమాట. నేనైతే ఎప్పుడు ఇలానే మిక్సీ పట్టేస్తాను. చూడండి, ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయాలి. ఒకటేసారి వాటర్ కొంచెం ఎక్కువ పోసేస్తే కొంచెం జారుడుగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత గట్టిగా మిక్సీ పట్టుకున్నాను. నేను కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టానో లేదో మా పాప అయితే అప్పుడే చేతికైతే వేసేయమన్నది. ఇక నేను కొంచెం బట్టలు పిండేసి ఇక మా పాప చేతికైతే వేస్తున్నాను. ఇక్కడ ఇక ఆమెకు నచ్చినట్టు పెట్టాలి, కొంచెం కూడా అటు ఇటు పోవద్దు. పాపకి ఇక 2 చేతుల మీద అయితే వేసేసాను, ఇంకా కాళ్ళకు కూడా వేసాను. ఆమెకు ఇష్టం గోరింటాకు కాబట్టి కాళ్ళకి 2 కాళ్ళకి చేతులకి మంచిగా వేసేసాను. చూడండి, నేను వీడియో తీస్తున్నాను. గోరింటాకు తింటున్నట్టు చేస్తుంది. అయినా కానీ గోరింటాకు తింటే మంచిదే. ఇక అన్నట్టు గోరింటాకు తినడం మంచిదే అనేసి తినొద్దు. ఇక ఇలా మేము చేతులకైతే గోరింటాకు పెట్టుకున్నాము. చాలా ఎర్రగా అయితే పండుతుంది. వేయడం వల్లనే ఇంత రెడ్డిగా అయితే పండింది గోరింటాకు. ఇక తర్వాత ఇక కడిగిన తర్వాత చూపిస్తున్నాను. చాలా బాగా పండింది. చూడండి, ఎర్రగా పండింది మా చేతులకైతే. మీరు వేసుకున్నారా లేదా గోరింటాకు నాకు కామెంట్ చేయండి. పోతూ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.